తేన్పులు అనేది ఏంటంటే ఒక అలవాట్లాగా అయిపోతుందన్నమాట. వాళ్ళకేంటంటే ఇనిషియల్‌గా కొంచెం తేన్పులు తీసినప్పుడు కడుపులో రిలీఫ్ ఉన్నట్టు అనిపిస్తుంటుందన్నమాట. అందుకని మళ్ళా తేన్పులు తీస్తారు రిలీఫ్ కోసం. కానీ ఏమవుతుందంటే మళ్ళా తేన్పులు తీయటం వలన వాళ్ళు తేన్పులు తీసినప్పుడు గాలి మింగేస్తూ ఉంటారన్నమాట. అది కడుపులో గాలి వెళ్ళిపోయి కడుపు ఉబ్బిపోతుంటుంది కొంతమందికి. అలా తీస్తుంటే ఉబ్బుతుంటదన్నమాట. ఇంకొకటేంటంటే కడుపులోకి యాసిడ్ వచ్చి ఇరిటేట్ చేస్తున్న కొద్దీ కాను ఏమవుతుందంటే కడుపులో ఆహార నాళానికి, ఛాతీ కండరాలకి, హార్ట్‌కి ఒకటే నర్వ్స్ ఉంటాయన్నమాట. కొంతమందికి ఏంటంటే గాబరా వచ్చేస్తుందన్నమాట. ఛాతీలో నొప్పి వస్తుంది. ఏదో అయిపోతుందని భయం. దాంతోటి యాంగ్జైటీస్ అని భయం వస్తుందన్నమాట. దీనికి మెయిన్ ఏంటంటే కడుపు కొంచెం ఖాళీగా పెట్టుకుంటే తేన్పులు రావు. ఇంకొకటి ఏంటంటే కడుపుని ఆయిలీ ఫుడ్ తిన్నప్పుడు తేన్పులు ఆపుకోవడం కష్టమవుతుంది. ఆయిలీ ఫుడ్ అవాయిడ్ చేసుకోవాలి. మూడవది ఏంటంటే తేన్పులు వచ్చినప్పుడు మనసుని కొంచెం డైవర్ట్ చేసుకోవాలి. మెల్లగా గాలి తీసుకొని ఒక 4 సెకండ్లు, మళ్ళీ 4 సెకండ్లు ఉంచుకొని మెల్లగా వదులుతున్నా, లేకపోతే ఎవరితోనా మాట్లాడినా డైవర్ట్ చేస్తే మెల్లమెల్లగా తగ్గిపోతాయి. ఇది కూడా ప్రాబ్లం ఉన్నప్పుడు డాక్టర్ని కన్సల్ట్ చేసి మెడిసిన్స్ వాడుతూ చేయాలి. బట్ ఇది తేన్పులు తీయడం అనేది బిహేవియరల్ ప్రాబ్లం అన్నమాట. మనము ప్రయత్నం చేస్తే కానీ మందులు పనిచేయవు. మన ప్రయత్నం చేయకపోతే మందులు మానగానే మళ్ళీ ప్రాబ్లం స్టార్ట్ అయిపోతుంది. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై సగం ధరకే.